శ్రీనివాస కళ్యాణం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. విజిలెన్స్, పోలీసు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. సుమారు 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. 3,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామని, భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ తరపు నుంచి వివిధ ప్రాంతాల్లో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామో అక్కడంతా సస్యశ్యామలం అవుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ అధికారులు, జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారితో కూడా 2 కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని జిల్లా అధికారులందరితో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27,000 మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము. ఈ రాజధాని ప్రాంతంలో, అలాగే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం, హోర్డింగ్స్ పెట్టడం, అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం, అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి వీలుగా కొద్దిగా దూరంగా కూర్చున్నా కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్, పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం, 2 పెద్ద స్క్రీన్స్, 15 చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీనివాస కళ్యాణం రేపులో ఎల్లుండి 15వ తారీఖు నాడు 6:30 నుంచి 8:30 వరకు జరగబోయే ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అమరావతిలో ఉన్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ పేరు పేరున వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఉదయం వెలగపూడిలో రైతులు సమీక్ష చేశాం. సుమారు 1000 మంది రైతులు, జేఏసీ నేతలు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలి, వాళ్ళందరికీ కూడా పర్సనల్ ఇంట్రాక్ట్ అవ్వాలి, వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. సుమారు